హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా హెల్తీగా అంటే స్ట్రాంగ్‌గా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు మనకన్నా కూడా. సో, వాళ్ళు ఎందుకు అలా స్ట్రాంగ్‌గా ఉంటారంటే ఒకప్పట్లో వాళ్ళు తినింది ఇదేనండి. రాగి సంగటి, చేపల కూర ఎక్కువ ఇదే తినేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడే కానీ మనం రైస్ అంటూ, బిర్యానీ అంటూ, ఫ్రైడ్ రైస్ అంటూ తింటూను హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాము. రాగి సంగటి అనేది హెల్త్‌కి చాలా మంచిది. సో, సింపుల్‌గా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేసేయండి. ముందుగా కొంచెం మనకి సరిపడా వాటర్ అలాగే కొంచెం సాల్ట్ ఏసి ఎసురైతే మరిగించుకోవాలి. లేదు మీకు రైస్ కావాలన్నా అంటే మీకు కొంచెం అన్నంగా తెగలాలన్నా కొంచెం నూకలు గానీ, బియ్యం గానీ రైస్‌తోని అంటే వాటర్‌తోని కడిగి పెట్టేసుకొని ఆ రైస్ ఉడికిన తర్వాత పిండి వేసుకోవచ్చు. సో, నేనైతే రైస్ ఏమి వేయట్లేదు. నార్మల్ పిండే వేసుకుంటున్నాను. మసిలిన తర్వాత మాత్రమే 2 గ్లాసులొచ్చేసి నేను తైదు పిండి అనేది వేశాను. ఇంకోటొచ్చేసి తైదు పిండి ఏంటి వైట్‌గా ఉందనుకుంటున్నారు కదా! 2 గ్లాసులు రాగిలికి నేను 1 గ్లాస్ వచ్చేసి బియ్యం వేశానండి. అంటే 2 గ్లాసులు తైదులకి 1 గ్లాస్ బియ్యం వేశాను. అందుకే నీకు కొంచెం వైట్‌గా ఉంది. అందుకే నేను రైస్ కూడా నేను అందులో యాడ్ చేయలేదనమాట. సో, ఉండలు లేకోకుండా మంచిగా నీట్‌గా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకొని బాగా మనకు ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాతే మనకి అదనేది తినేటప్పుడు కూడా మనకి సాఫ్ట్‌గా అనేది వచ్చిద్ది. సో, మనకి పట్టుకుంటే ముద్దలాగా వచ్చేలాగా ఉండాలనమాట. సో, ఇలా బాగా ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఉండటం వల్ల ఏమైద్దంటే పిండి పిండి తగిలిద్దనమాట అక్కడక్కడ. సో, మనం కొంచెం ఓపికగా కలుపుకుంటే సరిపోతది. చూసారు కదా! ఈ విధంగా కొంచెంసేపు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి నెయ్యి కావాలంటే నెయ్యి ఏసుకోవచ్చు. నాకైతే ఇష్టమండి సంగట్లో నెయ్యి ఏసుకొని తింటాం. స్మెల్ బాగుంటది. తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటది. సో, అందుకే నేను కొంచెం అయితే నెయ్యి అయితే యాడ్ చేశాను. నెయ్యి ఏంటి ఇలా యెల్లో కలర్‌లో ఉందని కొంచెం మీకు డౌట్ రావచ్చు. సో, అవునండి, నాకు కొంచెం అతి తెలివితేటలు ఎక్కువ కాబట్టి నేను కాసేటప్పుడు కొంచెం పసుపేసి నెయ్యిలో అయితే కాసాననమాట. సో, అందుకే అది అలా పసుపుగా ఉంది. మనం తినేటప్పుడు కూడా కొంచెం నెయ్యి స్మెల్ వస్తూ కొంచెం చాలా సాఫ్ట్‌గా చాలా బావుంటది తినటానికి. సో, ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ అంటే టీ గ్లాస్‌తో నేను వాటర్ పోసి మూత పెట్టి మరిగిస్తానండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా అది ఉడకాలి. ఉడికితేనే మనకి సంగటి అనేది తయారవుతది. సో, మనం చూసారు కదా! వాటర్ అయితే ఎక్కడ కూడా లేదు. గ్లాస్ వాటర్ పోసాను. గ్లాస్ వాటర్ మొత్తం తాగేసింది ఈ సంగటి. అంటే కుక్ అయిందనమాట. అంత మెత్తగా కుక్ అయిపోయిందనమాట. సో, అలాగే ఒక 5-10 నిమిషాల దాకా ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలనమాట. మనకి ముద్దగా వచ్చేలాగా. చూడండి, గెంటికే కరుసుకుపోయేలాగా ఉంది. అలానే ఉండాలి. సో, గెంటుకంటూ జారుతూ ఉంటే అది సంగటి అవ్వదండి. జావ అవుతది. సో, గెంటికి కరుసుకుంటేనే అది సంగటి ముద్ద అవుతది మనకి. సో, ఒకప్పట్లో పెద్దవాళ్ళు ఇవి తినే మనకి ఇంత స్ట్రాంగ్‌గా ఇప్పుడు కూడా అంత హెల్తీగా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా బ్యాక్ పెయిన్ రాదు. కాళ్ళు నొప్పులు రావు. మనకన్నా ఎక్కువ వాళ్ళే స్ట్రాంగ్‌గా ఉన్నారండి. ఎందుకంటే ఇట్లాంటి ఇట్లా రాగి సంగటి లేకపోతే జొన్న సంగటి ఇట్లాంటివి తినేవాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు. సద్దలైతే ఏమి, జొన్నలైతే ఈటిలతో సంగటి చేసుకోవచ్చు. జావ కూడా కాసుకొని తాగొచ్చు. మన పిల్లలకి ఇలాంటి హెల్తీ అయిన ఫుడ్ అలవాటు చేశామంటే మన పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. సో, అప్పుడప్పుడు అంటే మనం రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా తినొచ్చని అయితే నా ఆలోచన. సో, నాకు మా అత్తయ్యకి ఇష్టమే కానీ మా హస్బెండ్ అయితే తినడు. నాకు పెద్దగా నేను సంగటి తినను గానీ జావ కలుపుకొని అయితే తాగుతానండి. ఎంత ఇష్టంగానే తాగుతా. ఎన్ని సార్లైనా తాగుతాను నేను, మా పెద్ద అబ్బాయి. సో, చూసారు కదా! ఎంతో టేస్టీ అయిన సంగటి అయితే రెడీ అయిపోయింది కదా! సో, మీరు కూడా అప్పుడప్పుడు పెట్టుకోండి. అంటే వీక్లీలో 1 టైమ్ కానీ లేకపోతే మంత్‌లో 2 టైమ్స్ అలా కానీ ట్రై చేయండి ఖచ్చితంగా. హెల్త్‌కి అయితే చాలా మంచిది. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకున్నాను. మనకి చేపల కూర ఉంటే చాలండి సంగటిలోకి. మీకు చికెన్ కావాలంటే చికెన్ కాంబినేషన్‌గా పెట్టుకోండి. లేకపోతే ఆకుకూర పప్పు కొంచెం గట్టిగా కాకుండా కొంచెం జారుగా చేసుకున్నట్లయితే సంగటిలోకి చాలా అంటే చాలా బావుంటది. అలాగే చికెన్ సార్వా కానీ లేకపోతే చికెన్ కర్రీ కానీ లేకపోతే మటన్ కర్రీ గానీ ఏదైనా కూడా అండి, మీకు ఏ కర్రీ అయితే ఇష్టమో అది సంగటిలో కాంబినేషన్‌గా పెట్టుకొని వీక్లీలో 1 టైమ్ అయినా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ హెల్తీగా ఉంటారు. ఇట్లాంటి జలుబులని, దగ్గులని, ఒళ్ళు నొప్పులని అట్లాంటివి ఎక్కువగా కూడా రాకోకుండా ఉంటాయి. కొంచెం అంటే మనకి బ్యాక్ బోన్ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా కూడా ఉంటదని నా ఫీలింగ్ అనమాట. మేమైతే సమ్మర్ హాలిడేస్‌లో అయితే కంటిన్యూగా డైలీ కాస్తానండి. నేను జావ కాస్తాను. మంచిగా మా పిల్లలందరం తాగుతామనమాట. అంటే నేను కోపంగా బెదిరిస్తే మా పాప, మా చిన్న బాబు, మా హస్బెండ్ అందరూ తాగుతారనమాట. హస్బెండ్ అంటే నేను లైట్ తీసుకుని తన ఇష్టం తాగితే తాగుతారు, లేకపోతే లేదు. పిల్లలకి మాత్రం కన్ఫర్మ్‌గా నేను తాగిస్తాను అనమాట. సమ్మర్ హాలిడేస్‌లో కొంచెం కూర్చున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.